గ్యాస్ కొరతపై దేశవ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కట్టెల పొయ్యితో రోడ్లపై వంట చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలు అటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు చెన్నైలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. గ్యాస్ సిలిండర్ కొరత లేకుండా చూడాలంటూ డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలోనూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. వంట గ్యాస్ కొరత తీర్చాలని ఎంపీలంతా నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు కొనసాగుతున్న నేపథ్యంలో అటు విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఎక్కడికక్కడ గ్యాస్ కష్టాలు తీర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అందరూ కూడా రోడ్డుపై బైఠాయించి వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై కట్టెల పొయ్యిలో వంట చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విపక్షాలు ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కట్టెల పొయ్యితో రోడ్డుపై వంటకాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆందోళన చేస్తున్న కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకుని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు చెన్నైలో కూడా కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. గ్యాస్ సిలిండర్ కొరత లేకుండా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు ప్రాంగణంలో కూడా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలంటూ ఎంపీలంతా నినాదాలు చేశారు.